తిరుపతిని ఇరికించాలనుకున్న శ్రీవల్లి భాగ్యం వీడియోని రామరాజుకి చూపించిన నర్మద. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా వల్లి అయితే తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే చందు ఇంట్లో బెడ్రూమ్లో కూర్చుని డబ్బులు లెక్కలు లావాదేవీలన్నీ చూసుకుంటాడు. అకౌంటింగ్ అంతా చూసుకునేసరికి లిక్విడ్ క్యాష్కి అకౌంట్కి 6 లక్షలు తేడా వస్తుంది. అదేంటి 6 లక్షల రూపాయలు తేడా రావడం ఏంటి? తిరుపతి మామయ్య అన్నీ కూడా కరెక్ట్గా తీసుకొచ్చాను అని చెప్పాడు కదా, మరి 6 లక్షలు ఎందుకు తేడా వస్తుంది? ఈ అకౌంట్లో 6 లక్షలు కనిపిస్తుంది, కానీ నేను బ్యాంక్లో డిపాజిట్ చేసింది అంత కాదు కదా. 6 లక్షలు డిఫరెన్స్ వస్తుందని కంగారు పడుతూ ఉంటాడు. ఇదంతా కూడా వల్లి చూస్తుంది. అచ్చి బాబోయ్ బాబోయ్, ఈ 6 లక్షల గురించి బాగా కనిపెట్టేస్తాడా ఏంటి? బావ మైండ్ని డైవర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో దగ్గరికి వెళ్దామనుకునే లోపే చందు వేరే అతనికి ఫోన్ చేసి మీరు మా మావయ్యకి ఎంత డబ్బులు ఇచ్చారు అనగాని 8 లక్షలు ఇచ్చాను అని చెప్తాడు. చెప్పేసేసరికి ఒక్కసారిగా చందు 8 లక్షలు ఇచ్చారా, మరి 6 లక్షలు ఎలా డిఫరెన్స్ వస్తుంది అని ఆలోచిస్తూ ఉండగా చందు మనసుని డైవర్ట్ చేయాలని, అంటే వీళ్ళ తండ్రి కూడా వెళ్తున్నాడు కదా, అంటే ఆనందరావు కూడా రైస్ మిల్కి వెళ్తున్నాడు కదా, ఆనందరావు మీదకి రాకుండా ఉండాలని తిరుపతి బాబాయే కదా ఇదంతా చూసుకునేది, తిరుపతి బాబాయిని ఒకసారి అడిగితే సరిపోతుంది కదబ్బా అని చెప్పి మాట్లాడేసరికి మా మావయ్యని అనుమానిస్తున్నావా? మా మావయ్య మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, నువ్వు నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు, వెళ్ళిక్కడి నుంచి. అసలే నాకు పిచ్చ టెన్షన్గా ఉంది, ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చుని నా బొర్ర తినకు, వెళ్ళిక్కడి నుంచి అంటూ ఒక్క గసరడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వల్లి. అమ్మయ్య, మా నాన్న మీదకి ఎలాంటి అనుమానం రాలేదు, అంతా తిరుపతి బాబాయ్ మీదకి వెళ్ళిపోయింది అని తెగ సంబరపడుతూ ఉంటుంది. ఇంక ఈలోపు ప్రేమ వీళ్ళు వచ్చారు కదా, వచ్చిన తర్వాత బయట గొడవ పడుతూ ఉంటారు. ఇద్దరు చెరుకో పక్కకు వెళ్ళిపోతారు. ఇదేంటమ్మా ఇలా జరిగింది? వాళ్ళిద్దరూ ఒకే కారులో వస్తే కలిసి వచ్చారు, ఇంకా కలిసిపోతారు, నా కోడలు నా ఇంటికి వచ్చేస్తుంది అని అనుకుంటే అదేంటి ఒకరు కుడి పక్కకి ఒకరు ఎడం పక్కకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు అని చెప్పనేసరికి మీరు చాలా తెలివైన వాళ్ళు అని అంటారు కదత్తయ్య అని చెప్పాను. కానీ నేను తెలివైన దాన్ని కాదా అంటూ వేదవతి అంటుంది. మా తెలివైన వాళ్ళు, అందుకే కదా మీ కూతురు మీ కొడుకు కోడలు ఎలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో మీకు అస్సలు తెలియడం లేదు అని చెప్పనేసరికి ఏమంటున్నావే ఏమంటున్నావు అనగానే అదే అంటున్నాను అత్తయ్య, అసలు వాళ్ళిద్దరూ ద్వేషంతో కొట్టుకోవట్లేదు, ప్రేమతో కొట్టుకుంటున్నారు. ప్రేమ కొంచెం దిగింది అత్తయ్య, ఇంకా దిగాలి. ధీరజ్ కూడా ఎన్ని రోజులు బ్రతిమాలాడు కదా, ఇప్పుడు బ్రతిమాలే ఓపిక లేక ఇంకా తన సహనం నశించి బ్రతిమలాడడం మానేసి గొడవ పడుతున్నాడు. కొట్టుకుని వీళ్ళిద్దరే కలుస్తారులే అత్తయ్య, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ అయితే వీళ్ళకుంది, అదైతే క్లియర్గా తెలుస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి సర్లే పద వెళ్దామని చెప్పాను. కానీ ఎక్కడికి? ఇంకెక్కడికే, ఇంట్లోకి. పైగా మీ మామయ్య కూడా రాత్రికి బయలుదేరి వచ్చేస్తారంట. ఏ సమయానికి వస్తారో ఏంటో, నేను గాఢ నిద్రలో ఉండగా వచ్చి తలుపు కొడతారేమో, లేచి తలుపు తీయాలి, అందుకే నాకు బాగా నిద్ర వస్తుంది, పద పడుకుందామని ఇంకా లోపలికి వచ్చేస్తారు. పడుకుంటే వంట సంగతి ఎవరు చూస్తారని కానీ ఆల్రెడీ వంట చేసి పెట్టాంలే అమ్మా, పదండి భోజనాలు చేసి పడుకుందామని అందరూ కూడా లోపలికి వస్తారు. రేపెద్దోడా అంటూ పిలిచేసరికి ఏంటమ్మా అని చెప్పాను. కానీ భోజనం చేద్దు కానీ రారా అని చెప్పాను. కానీ లేదమ్మా నేను ఇప్పుడు తినను, నాకు ఆకలిగా లేదు అంటూ బెడ్రూమ్లోంచి సమాధానం చెప్తాడు. ఏంటి భోజనం చేయనంటున్నాడు, మళ్ళీ వాడితో గొడవ పెట్టుకున్నావా ఏంటి అంటూ వల్లిని వేదవతి అడగడంతో అచ్చుబాబోయ్ అదేంటి అత్తయ్య గారండి, మీ అబ్బాయి భోజనం చేయనంటే నన్ను అంటారేంటి, నేనేం తప్పు చేశాను?
వాడు హ్యాపీగా ఉన్నాడు అంటే నువ్వే కారణం, వాడు బాధపడుతున్నాడు అంటే నువ్వే కారణం. మరి రెండింటికి నువ్వే కారణమైనప్పుడు నిన్ను కాకపోతే ఎవరిని అడగాలి? నువ్వే ఏదో చేసుంటావు, అందుకే వాడు అలా అయ్యాడు అని చెప్పనేసరికి, లేదత్తయ్య నాకేం తెలీదు అని చెప్పి ఇంకా వల్లి అయితే అంటుంది. అనేసరికి ఇప్పుడు రాలేదు అంటే ఏమని ఆలోచిస్తున్నాడు? మా నాన్న చేశాడని ఆలోచిస్తున్నాడా ఏంటి అనుకుంటూ ఇంకా సుమారు 12 అయ్యేంత వరకు కూడా ఆలోచిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఈ డబ్బులు 6 లక్షలు మామయ్య తీశాడా? మామయ్య ఎప్పుడూ రూపాయి కూడా ముట్టుకుని ఎరగడు. నాన్న దగ్గర కూడా ఎంతో నమ్మకస్తుడు. అలాంటిది మామయ్య ఎందుకు తీస్తాడు? చచ్చా, నేనే తప్పుగా ఆలోచిస్తున్నానేమో, నేనే కరెక్ట్గా ఆలోచించాలేమో అన్న ఉద్దేశంతో ఇంకా చందు అయితే ఆలోచనలో పడతాడు. అలా ఆలోచనలో పడిన చందు ఎప్పటికో నిద్రపోతాడు. నిద్రపోయేసరికి మరుసటి రోజు సడన్గా ఉదయాన్నే మెలకు వస్తుంది. మెలకు రావడంతో 6 లక్షల విషయం గుర్తొస్తుంది. గుర్తొచ్చేసరికి గబగబా బయటికి రావడంతో రామరాజు ఎంత అర్ధరాత్రి వచ్చినా ఉదయాన్నే లేవడం అలవాటు కదా. సో ఉదయాన్నే లేచి హాల్లో కూర్చుని టీ తాగుతూ ఉంటాడు. టీ తాగుతూ ఉండేసరికి, పెద్దోడా లేచావా? ఆ రైస్ మిల్కి డబ్బులు ఇవ్వాలి అని అన్నాను కదా, కానీ ఆ లోడ్ వచ్చేటప్పటికే రాత్రి లేట్ అయిపోయింది. ఆ అమౌంట్ అకౌంట్లో వేస్తాను అని చెప్పాను. వాళ్ళకి నీ ఫోన్ చేస్తే పని చేయలేదండి నీ ఫోను. సరే అని నాకు చేస్తే అకౌంట్లో అమౌంట్ వేస్తాను అని చెప్పాను. అమౌంట్ బ్యాంకులో వేసేసేయి, లేదంటే ఆ క్యాష్ ఉంచేసి అకౌంట్ నుంచి అకౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టేసేయి అని చెప్పనేసరికి, అలాగే నాన్న, కానీ మీకు ఒక విషయం చెప్పాలి నాన్న అని చెప్పనేసరికి, ఏంటి పెద్దోడా, దేని గురించి, ఏ విషయం గురించి చెప్పాలి? ముందు వాళ్ళకి డబ్బులు పంపించేశారా? తర్వాత మనం దేని గురించి అయినా మాట్లాడుకుందామని చెప్పి ఇంకా రామరాజు అనేసరికి, ఆ డబ్బుల విషయమే మీతో చెప్పాలి నాన్న అంటూ చందు అంటాడు. డబ్బుల విషయం నాతో చెప్పడం ఏంటి? ఏం జరిగింది? డబ్బులు ఏమన్నా ఖర్చులకు వాడుకున్నావా? వాడుకుంటే వాడుకున్నావులే, ఎంత వాడుకుంటావు? మా అయితే 10,000 20,000 అంతే కదా. 6 లక్షలు ముందు ట్రాన్స్ఫర్ పెట్టే అని చెప్పనేసరికి, రైస్ మిల్లులో 6 లక్షల రూపాయలు కనిపించట్లేదు నాన్న అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు. కూర్చున్నవాడు కాస్త లేచి నిలబడతాడు. ఏంట్రా పెద్దోడా, ఏమంటున్నావు? 6 లక్షల రూపాయలు కనిపించట్లేదా? అంత శ్రద్ధగా ఎలా ఉన్నావు అని చెప్పాను. కానీ ఈలోపు తిరుపతి వస్తాడు. ఏంట్రా పెద్దోడా, 6 లక్షలు కనిపించడం లేకపోవడం ఏంటి అనగానే, అవును మామ, నువ్వు తీసుకొచ్చిన డబ్బుల్ని నేను కౌంట్ చేసి తీసుకెళ్ళి బ్యాంకులో కట్టేశాను. ఎంత కనెక్షన్ వచ్చింది అనేది నిన్ను అడగలేదు, ఎంత వచ్చింది అని నువ్వు నాకు చెప్పనే లేదు. నేను అంతే వచ్చిందేమోనని చెప్పి తీసుకువెళ్ళి కట్టేశాను. తీరా మోసి అకౌంట్ బుక్ చూస్తే అమౌంట్ 8 లక్షల వరకు ఉంది. ఆయన 8 లక్షలు ఇచ్చారంట కదా అనగానే, అవును, ఆయన 8 లక్షలు ఇచ్చాడు, పైగా చిల్లరవి కూడా వచ్చినాయి. సుమారు ఒక 10 లక్షల దాకా వచ్చాయి అనగానే, నేను కేవలం 4 లక్షలే వచ్చాయేమో, ఆయన తక్కువ ఇచ్చాడు కదా అని నేనేమో డిపాజిట్ చేసేసాను. తీరామోసి రాత్రి ఇంటికి వచ్చాక అకౌంట్స్ చూస్తుంటే ఆయన ఇచ్చింది 8 లక్షలు అన్నట్టు రాసి ఉంది. వేరే వాళ్ళు ఇచ్చినవి 2 లక్షలు అన్నట్టు అకౌంట్ బుక్లో ఉన్నాయి. నాకు వెంటనే డౌట్ వచ్చి ఆయనకి ఫోన్ చేస్తే, 8 లక్షలు మీ మామయ్య గారే కౌంట్ చేసి మరీ తీసుకున్నారు అని చెప్పారు అనగానే, అవునరా, నా మిషన్లో కౌంట్ చేసి ఇస్తే నేనే తీసుకొచ్చాను, ఇప్పుడు ఏమైంది అని చెప్పాను. కానీ అందులో 6 లక్షలు కనిపించట్లేదు మామ అని చెప్పనేసరికి, 6 లక్షల ఏమంటున్నావురా అనగానే, ఇంకెవరు తీస్తారు? మీరు తిరుపతి బాబాయ్ ఇద్దరే కదా చూసుకునేది, సో తిరుపతి బాబాయే తీసుంటాడు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు వల్లి, నాకు తీయవలసిన అవసరం ఏముంది? నేనెందుకు తీస్తాను? నాకు ప్రత్యేకించి ఏం ఖర్చులు ఉంటాయి అనగానే, ఎవరికి తెలుసు మామయ్య, ఎవరికి తెలుసు బాబాయ్ ఏం ఖర్చులు ఉంటాయో ఏంటో, నాకేమన్నా తెలుసా ఏంటి? ఏమో, మీరు ఇద్దరే కదా అకౌంట్స్ చూసుకునేది, పైగా బయటికి వెళ్ళి కలెక్షన్ చేసుకొచ్చేది మీరే, ఏమో 6 లక్షల రూపాయలు మీరే తీసేసి ఉండొచ్చు కదా అని చెప్పి వల్లి కాస్త తిరుపతి మీద నింద వేస్తుంది. వెంటనే వల్లి చెంప పగలగొడతాడు చందు. అయితే
బా అని చెప్పాను కానీ నోరు మూసేయి, నీకు అనవసరం అని చెప్పాను, రాత్రే నీకు చెప్పాను, అయినా నా మాట వినిపించకుండా మా మావయ్యని నోటుకొచ్చినట్టు అనడం ఏంటి? అసలు మా మావయ్య ఎందుకు తీస్తాడు? మా మావయ్యకి 6 లక్షల రూపాయలు అవసరం ఏమీ లేదు, అంత డబ్బు మా మావయ్య తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంకా చెప్పేసేసరికి అవునా తీసే ఉంటారు, తీయకుండా ఎందుకుంటారు? ఈ మధ్య మా సుకన్య కూడా తిరుగుతున్నారు కదా, సుకన్యకి ఏవైనా కొనిపెట్టడానికి ఉంటుందని 6 లక్షలకు హారతి కర్పూరం చేసుంటారు అని చెప్పనేసరికి వీడు సుకన్యని ఇష్టపడడమా? ఎంతైతే మాత్రం 6 లక్షల రూపాయలు తీసుకునే మనస్తత్వం వీడిది కాదు. నన్ను అడగకుండా 100 రూపాయలు కూడా తీసుకొని మనిషి 6 లక్షలు తీసుకున్నాడంటే నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు అనగానే సాక్ష్యం కనిపిస్తుంది కదా మామయ్య గారు తీసుకున్నట్టుగా, మరి ఇంకా అలాంటి తప్పుడు మీరు ఎలా మాట్లాడతారు అని చెప్పనేసరికి అదే తెలియడం లేదు, అసలు ఎందుకు ఇలా చేశారనేదే అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడడంతో సర్లే ఇప్పుడు ఏంటి తిరుపతి అని చెప్పాను కానీ బావా అని చెప్పనేసరికి నువ్వు తీసావని అనట్లేదురా, ఆ డబ్బుల సంగతి ఏంటో చూద్దాము, ముందైతే బ్యాంకులో ఉన్న డబ్బులను ట్రాన్స్ఫర్ పెట్టు అని చెప్పాను కానీ ఇంకా డబ్బులు ట్రాన్స్ఫర్ పెట్టుకుని వస్తాడు. నాన్న 6 లక్షల సంగతి అనగానే నిజం నిలకడ మీద బయట పడుతుంది, అప్పుడే ఎవరు దొంగతనం చేశారనేది కూడా తెలుస్తుంది, కంగారు పడొద్దురా పెద్దోడా అని చెప్పి ఇంకా రామరాజు అయితే చెప్తాడు. కానీ ప్రేమకు అనుమానం, నర్మదకు అనుమానం, ఎందుకంటే వాళ్ళే ఇదంతా చేసుంటారు అన్న ఉద్దేశంతో ఇంకా వెంటనే తిరుపతి బయట కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ఏంటి బాబాయ్ మామయ్య గారు అన్నారని బాధపడుతున్నావా అని చెప్పాను కానీ బావ నన్ను ఏమన్నాడు నర్మదా, బావ నన్ను ఏమీ అనలేదు కదా, పైగా బావకు నా మీద పూర్తి నమ్మకం, బావ నడకుండా 100 రూపాయలు కూడా ముట్టుకొని నేను 6 లక్షల రూపాయలు ఎందుకు తీస్తాను? తీయవలసిన అవసరం నాకేముంది? ఇదేదో జరిగింది అనుకుంటాను కానీ అసలు ఏం జరిగింది మా బాబాయ్, ఏం జరిగిందో కొంచెం పిన్ టు పిన్ చెప్పగలవా అనగానే సరే చెప్తాను, నేను బయటికి వెళ్ళి డబ్బులు కలెక్షన్ చేసి తీసుకువచ్చాను, నేను వచ్చేసరికి వల్లి వాళ్ళ అమ్మ నాన్న ఆ సుకన్య ముగ్గురు కూడా క్యారసీలతో రెడీగా ఉన్నారు. ఏంటి అది అనేసరికి కోడి పులుసు అంటూ ఏదో చెప్పారు కొన్ని ఐటమ్స్. సరే భోజనం చేద్దామని చెప్పి లోపలికి వెళ్తున్నాం కదా అని ఆ క్యాష్ బ్యాగ్ని చందు చేతిలో పెట్టాను. చందు కాస్త తీసుకెళ్ళి ఆ టేబుల్ ఉంటుంది కదా మేము కూర్చునే టేబుల్ మీద పెట్టాడు. పెట్టేసరికి వాళ్ళు మీకు భోజనాలు వడ్డించారు, వాళ్ళు డబ్బులు దొంగతనం చేస్తూ ఉన్నా మీకు కనిపించకుండా సుకన్యో లేక తిరుపతి ఆనందరావు బాబాయో అడ్డుగా వచ్చాడు అంతేనా అని చెప్పాను కానీ అవునమ్మా అవును నువ్వు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్, అలాగే జరిగిందమ్మా అని చెప్పాను కానీ నాకు అర్థమైంది మావయ్య, ఆ డబ్బులు ఎవరు తీశారో ఎవరి దగ్గర ఉన్నాయో నాకు అర్థమైంది అని వెంటనే బాబాయ్ మనం ఒకసారి రైస్ మిల్ దగ్గరికి వెళ్దాం అనగానే రైస్ మిల్ దగ్గరికి ఎందుకమ్మా అనగానే నాకు చిన్న అనుమానం ఉంది, మనం సీసీ కెమెరా వేయించాం గుర్తుందా అనగానే అవును కేష్ కౌంటర్ దగ్గరే సీసీ కెమెరా ఉంటుంది అని చెప్పనేసరికి అయితే పద బాబాయ్ అని ఇద్దరు బయలుదేరతారు. అవును బాబాయ్ నాకు ఒక డౌటు, ఇప్పుడు ఈ 6 లక్షలే పోయాయా, ఇంతకుముందు ఏదైనా డబ్బు మిస్ అయిందా అనగానే ఇంతకుముందు కూడా మిస్ అయిందమ్మా, ఒక్కసారి 2 లక్షలు, ఒక్కసారి 20,000, ఒకసారి 40,000 అలా మిస్ అయ్యాయమ్మా అని చెప్పనేసరికి అర్థమైంది బాబాయ్, ఇది ఎవరో బయట వాళ్ళ పనేమి కాదు, రైస్ మిల్లులో ఉండే వాళ్ళ పని, కావాలని ఎవరో రైస్ మిల్లులో దొంగతనం చేశారు అనేసరికి నమ్మశక్యం కావడం లేదమ్మా. మన రైస్ మిల్లో దొంగతనం ఎవరు చేస్తారు బాబాయ్, ఖచ్చితంగా చేస్తారు, చేసిన వాళ్ళు ఎవరో కూడా నేను పట్టుకుంటాను కదా, సీసీ కెమెరాలు వర్క్ చేస్తున్నాయా అనగానే వర్క్ చేస్తూ ఉంటాయమ్మా, పెట్టించి ఈ మధ్య కాలమే కదా అయింది అని చెప్పనేసరికి సరే ఒకసారి లాక్ ఓపెన్ చేయి బాబాయ్ అని చెప్పాను కానీ లాక్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసేసరికి సీసీ కెమెరాలకు సంబంధించి ఒక సిస్టమ్ ఉంటుంది కదా బాబాయ్, ఆ సిస్టమ్ ఎక్కడుంది అనగానే ఆ రూమ్లో ఉందమ్మా అని చెప్పనేసరికి ఆ రూమ్లోకి వెళ్తుంది. సీసీ కెమెరా ఎలా ఓపెన్ చేయాలో తెలియదు కదా, తన ఫ్రెండ్ ఒకడు ఉంటే తనకి ఫోన్ చేస్తుంది, కెమెరా ఓపెన్ చేయాలి సిస్టంలో ఎలా అని చెప్పనేసరికి తన ఫ్రెండ్ మొత్తం వివరంగా చెప్తూ ఉండేసరికి
సరే అని నర్మద సీసీ కెమెరా ఉన్న ల్యాప్టాప్ని ఓపెన్ చేసి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని మొత్తం అన్నీ కూడా అడుగుతుంటే చెప్తూ ఉంటాడు తన ఫ్రెండ్. అయితే చెప్తూ ఉండేసరికి ఓపెన్ అయిందా వీడియో అనగానే ఓపెన్ అయింది అనేసరికి ఏ టైమో ఏంటో చూసుకుని జరుపుకుంటూ ఉంటే కింద బార్ ఉంటుంది, స్క్రోలింగ్ బార్ ఉంటుంది, దాన్ని బట్టి చూడు అనగానే సరేనని ఫోన్ పెట్టేస్తుంది. బాబాయ్ ఇదంతా ఎప్పుడు జరిగింది, నువ్వు ఎప్పుడు క్యాష్ తీసుకుని బయట నుంచి వచ్చావు అనగానే అది టైము 1 గంట 1 గంటన్నర అవుతుందమ్మా అని చెప్పాను. కానీ సరే బాబాయ్ స్క్రోల్ చేసి చూద్దామని ఇంకా టైటిల్ బార్ని అదే స్క్రోలింగ్ బార్ని జరుపుతూ ఉంటారు. జరుపుతూ ఉండేసరికి అప్పుడు వస్తాడు తిరుపతి. తిరుపతి వచ్చిన తర్వాత బ్యాగ్ తీసుకుని లోపలికి వచ్చారు కదా, ఇక్కడ ఖాళీగా ఉందని లోపలికి వచ్చిన తర్వాత లోపలికి కూర్చుంటారు. ఇది కెమెరా ఎక్కడ ఉంటుందంటే బయట ఒక కెమెరా ఉంటుంది ఎంట్రన్స్లోని, లోపల క్యాష్ టేబుల్ ఉంది కదా, క్యాష్ టేబుల్ దగ్గర ఒక కెమెరా ఉంటుంది. సో లోపలికి వచ్చిన తర్వాత కూర్చుంటారు. వీళ్ళిద్దరూ కూర్చుంటే పై యాంగిల్ నుంచి కదా, లోయర్ యాంగిల్ నుంచి అయితే కనిపించదు కదా, పై యాంగిల్ నుంచి సైడ్ నుంచి కూడా కనిపిస్తుంది కదా. వీళ్ళిద్దరూ కూర్చుంటే వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు వెనకాల క్యారేజీ ఓపెన్ చేసి పక్కన క్యాష్ బ్యాక్ పెట్టుకుని అందులోంచి డబ్బులు వేస్తూ ఉంటారు. అది చూస్తుంది నర్మద. చూసావా బాబాయ్, వీళ్ళు మీకు భోజనం పెట్టడానికి రాలేదు బాబాయ్, డబ్బులు దొంగతనం చేయడానికి వచ్చారు. దానికి సుకన్య కూడా ఎలా సపోర్ట్ చేస్తుందో, మీరు సుకన్య మాయలో పడి సుకన్యను ప్రేమిస్తున్నారు, సుకన్య ఎలాంటి పని చేస్తుంది చూసారా బాబాయ్ అని చెప్పాను. కానీ అర్థమవుతుందమ్మా, ఎంత అర్థమవుతుంది, నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో అర్థమవుతుంది. సుకన్యకు దగ్గర అవ్వడి సుకన్యతో ఉండడం వల్లే వాళ్ళు ఎలా దొంగతనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది, వాళ్ళకి సిచ్యువేషన్ కల్పించింది, ఎలా వాళ్ళకి అవకాశం ఇచ్చింది నేనే. పెద్దోడు అప్పటికి వద్దనే చెప్తున్నాడు, నేనే వినిపించుకోకుండా బ్యాగ్ అక్కడ పెట్టాను, అంతా మన వాళ్ళే కదా అనుకున్నాను, కానీ వీళ్ళు ఎంత దుర్మార్గులని అస్సలు అనుకోలేదమ్మా అని చెప్పి మాట్లాడేసరికి వెంటనే ఇంకా అది వీడియోని కాస్త కట్ చేసి అక్కడికి ఆ వీడియోని తన ఫోన్కి పంపించుకుంటుంది. పంపించుకున్న తర్వాత ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసేసరికి మామయ్య గారు అని చెప్పాను. కానీ ఏంటమ్మా నర్మదా అనేసరికి బావగారు అని చెప్పాను. కానీ చందు బయటికి వస్తాడు. ఆ 6 లక్షల విషయం ఏమైనా తేలిందా మామయ్య గారు అనగానే లేదమ్మా, అదే పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని చెప్తున్నాను అని చెప్పనేసరికి వద్దు మామయ్య గారు, 6 లక్షలు సంబంధించినవంతా కూడా మేము తీసుకొచ్చాము, 6 లక్షల రూపాయలు అయితే వాళ్ళు తీసుకువెళ్ళారు అని చెప్పనేసరికి ఎవరమ్మా ఎవరు అనగానే ఒక్కసారి ఈ వీడియో చూడండి మామయ్య, అసలు దొంగలు ఎవరో, ఎవరు దొంగతనం చేశారో, ఎవరి మీదకి నెట్టాలని ప్లాన్ చేస్తున్నారో, ఇంతసేపు ఉదయం నుంచి వాళ్ళ యొక్క తిరుపతి బాబాయే తీశాడు, తిరుపతి బాబాయే తీశాడు అంటూ తిరుపతి బాబాయ్ మీదే నింద వేసింది కదా, ఒక్కసారి వీడియో చూస్తే అసలు దొంగలు తెలిసిపోతుంది మామయ్య అంటూ సెల్ ఫోన్లోని వీడియోను కాస్త రామరాజుకి చూపిస్తుంది నర్మద. చూపించేసరికి రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నర్మద ఇది అనగానే అసలు విషయం ఇదే మామయ్య, అమౌంట్ పోతుంది అని చెప్పి సీసీ కెమెరాలు వేయించాము, ఆ విషయం చందు బాబా మర్చిపోయినట్టున్నాడు అనగానే అవును నర్మద, ఆ రోజు నీకు తెలిసిన వ్యక్తి ఎవరో ఉంటే వచ్చి సీసీ కెమెరా వేయమని చెప్పావు కదా, నాకు అసలు అదే గుర్తులేదు, ఇప్పుడు అసలు దొంగలు ఎవరో దొరికిందా అనగానే దొరికింది బావగారు, అసలు దొంగలు దొరికింది, అన్నీ కూడా దొరికాయి, కానీ డబ్బు విషయం మీరే కనుక్కోవాలి అని చెప్పనేసరికి సరే నేను కనుక్కుంటాను, అసలు దొంగలు ఎవరు అని చెప్పాను. కానీ ఇది చూడండి అని మొత్తం అంతా వీడియో అంతా చూపించేసరికి అసలు దొంగలు భాగ్యం వాళ్ళు అన్న విషయం తెలిసిపోతుంది. తెలిసిపోయేసరికి ఏంటిది అని చెప్పాను. కానీ అది మామయ్య గారు ఒట్టుగా నాకేం తెలియదండి, నాకేం తెలియదు అనగానే నీకేం తెలియకుండానే తిరుపతి బాబాయ్ మీద నిందెలా మోపుతావక్క, నీకేమీ తెలియకుండానే తిరుపతి బాబాయే ఈ డబ్బులు తీశాడు అని నువ్వు తిరుపతి బాబాయ్ మీద ఎలా నేరం మోపుతావు అంటే మీ అమ్మ వాళ్ళు తీసిన విషయం నీకు ముందే తెలుసు, వాళ్ళ విషయం ఎక్కడ బయటపడుతుందో లేక బావకి వాళ్ళు దొంగతనం చేశారు అన్న అనుమానం ఎక్కడ వస్తుందో అన్న భయంతోనే కదా తిరుపతి బాబాయ్ మీదకి నేరం నెట్టేశావు. పాపం తిరుపతి బాబాయ్ ఎంతో నమ్మకంతో ఉన్నాడు, మామయ్య ఎప్పుడూ కూడా ఒక్క మాట అనలేదంట, దానికి ఎంతో బాధపడుతున్నాడు, అలాంటి తిరుపతి బాబాయ్ మనసును బాధ పెట్టారు, ఇప్పుడు చెప్పండి మామయ్య అని చెప్పాను. కానీ ఇప్పుడు కాదమ్మా నర్మదా,
వల్లి వెంటనే మీ అమ్మ నాన్నని పిలిపించు, ఆ సుకన్యను కూడా అని చెప్పాను. కానీ స్పీకర్ ఆన్ చేసి ఫోన్ చేయక్క అని చెప్పనేసరికి స్పీకర్ ఆన్ చేస్తుంది. స్పీకర్ ఆన్ చేసి అమ్మోయ్ అని చెప్పాను. కానీ ఏంటి అమ్మడు అని చెప్పాను. కానీ నువ్వు ఒకసారి ఇంటికి రా అమ్మా, నీతో పాటు నాన్నని సుకన్యను కూడా తోడుగా తెచ్చుకో అని చెప్పనేసరికి ఏమైందే, దేని గురించి అనగానే ఏమో దేని గురించి ఏంటో నాకు తెలియదు, అర్జెంటుగా మీ అమ్మ నాన్నలను సుకన్యని పిలిపించమన్నారు, మరి ఏదైనా వేరే విషయం గురించి మాట్లాడతారేమో అని చెప్పనేసరికి అయితే నా పెళ్ళి గురించి మాట్లాడతారేమో అత్త, నీ పెళ్ళి గురించా అని చెప్పాను. కానీ అవునత్త, నేను తిరుపతిని ప్రేమిస్తున్నాను కదా, సో నా పెళ్ళి గురించి మాట్లాడతారేమో అని చెప్పాను. కానీ సరే పదండి, అక్కడికి వెళ్తే దేని గురించో ఏంటో అన్నీ తెలుస్తాయి కదా అని అందరూ కూడా అక్కడికి వెళ్తారు. రావడంతో రండి బావగారు, రండి చెల్లమ్మ, రా సుకన్య అని చెప్పాను. కానీ నిన్న మధ్యాహ్నం క్యారేజీ తీసుకుని మరీ రైస్ మిల్కి వెళ్ళారంట, ఎందుకోసమో? ఇంకెందుకోసం వెళ్తారు నాన్న? నన్ను బురిడి కొట్టించి నా దగ్గర డబ్బులు దొంగతనం చేయడం కోసం ఒక్క మనిషికి క్యారేజీ 5గురికి పట్టే క్యారేజీ బాక్స్లో తెచ్చారు. నాకు అప్పటికే డౌట్ వచ్చింది, ఇంత పెద్ద క్యారేజీ ఎందుకు అని. అందరూ తినడానికి అని చెప్పారు, తీరా మోసి చూస్తే అందులో డబ్బులు కట్టలు పెట్టుకుని బాగానే పట్టుకుని వెళ్ళిపోయారే అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా భాగ్యం. అయితే ఏమంటున్నారు అల్లుడు గారు, డబ్బులు కట్టలేంటి? డబ్బులు కట్టలు నాకేం తెలీదు, మేము వచ్చాము, మీకు భోజనం పెట్టాము, వెళ్ళాము అంతే, మీరు డబ్బులు కట్టలేదో అంటున్నారు. అసలు ఏంటండి, ఏంటిది, ఏంటమ్మడు, ఇంటికి పిలిచి ఎలాగైనా అవమానిస్తారు అని చెప్పాను. కానీ చాలే మీ నంగనాచు కబుర్లు, మీరు డబ్బులు తీయడం, అవి ఆ క్యారేజీలో పెట్టడం అంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది పిన్ని గారు, చూపించమంటారా మీకు కూడాను? ఇదిగోండి చూడండి, ఇంకా మీరు ఏం మాట్లాడతారో అది చూస్తాము అని ఆ వీడియోని కాస్త నర్మద చూపించేసరికి ఒక్కసారిగా భార్యాభర్తలు ఇద్దరితో పాటు సుకన్య కూడా షాక్ అయిపోతుంది. చందు బావాలకి భోజనం పెట్టి మీరు వెనక డబ్బులు తీస్తూ ఉంటే వాళ్ళకి వీళ్ళు కనిపించకుండా మధ్యలో సుకన్య బాగా ప్లాన్ చేసింది. ఇద్దరు కూడా మొత్తం 3 క్యారేజీ తీసుకుని వచ్చి మిల్లులో 6 లక్షల రూపాయలు దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోతారా? సిగ్గనిపించట్లేదా? పైగా ఏ తప్పు చేయనని తిరుపతి బాబాయ్ మీద నింద మోపుతారా? పాపం తిరుపతి బాబాయ్ ఏ రోజు కూడా ఎలాంటి తప్పు చేయని మనిషి, అలాంటి తిరుపతి బాబాయ్ ఆ డబ్బులు తీసుకున్నాడని ఇదిగో మీ కూతురు చెప్పింది అని చెప్పనేసరికి ఇంకా రామరాజుకి కోపం బాగా వచ్చి ఆనందరావు పీక పట్టుకుంటాడు. అసలు నా మిల్లులో అడుగు పెట్టవలసిన అవసరం నీకేంటి? అడుగు పెట్టి నా మిల్లులో డబ్బులు దొంగతనం చేయవలసిన అవసరం ఏంటి? డబ్బులు దొంగతనం చేసిందే కాక నా బామ్మద్ది మీద నింద మోపుతారా? ఏమనుకుంటున్నారు? వాడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. మా పెళ్ళైనప్పటి నుంచి కూడా వాడిని నేను చూస్తూనే ఉన్నాను. వాడు ఎలాంటి మనిషో ఏ రకమైన మనిషో నాకు తెలియదు అనుకుంటున్నావా అంటూ మాట్లాడేసరికి అది కాదు అన్నయ్య గారు, అది కాదు అన్నయ్య గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి అంటూ ఇంకా తన భర్తని రామరాజు చేతుల మీద నుంచి విడుదల చేసుకోవడానికి భాగ్యం మాట్లాడుతుంది. ఏం వినాలి? నువ్వేం చెప్తే నేను వినాలి, చెప్పు, ఏం చెప్తే వినాలి అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పి ఇంకా మాట్లాడే ప్రయత్నాలు ఎంత చేస్తున్నా కానీ వినిపించుకోకుండా ఒక్క క్షణం కూడా మీరు ఉండడానికి వీల్లేదు. పైగా మీరే డబ్బులు దొంగతనం చేస్తే మీ కూతురు నా బామ్మద్ది మీద నింద మోపింది. మీరేమో ఇంటికి పిలిచి అవమానిస్తున్నారా అని మమ్మల్ని అంటున్నారు. ఎంత నంగనాచి మనుషులు మీరు! మీలాంటి వాళ్ళు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచడానికి వీల్లేదు అనగానే వల్లికి ఈ ఒక్క గురించి తెలిసే మీరు ఇలా అయిపోతున్నారా నాన్న? వల్లి గురించి చాలా నిజాలే మీ దగ్గర చెప్పాలి. అవన్నీ చెప్పడానికి చాలా టైం పడుతుంది. కానీ ఇప్పటికిప్పుడు ఈ విషయం ఇక్కడితో ఆపేసి ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయి ఇంకా వల్లిని శాశ్వతంగా పుట్టింటికి పంపించేయడమే మంచిది అనేసరికి
అది కాదు మామయ్య గారు, మా అమ్మ వాళ్ళు చేసిన తప్పుకి నన్ను శిక్షిస్తారేంటి? నేనేం తప్పు చేశాను? సరే, మీ అమ్మ వాళ్ళు చేసిన తప్పుకి నిన్ను శిక్షించడం ఏంటి అని అంటున్నావు. మరి తిరుపతి డబ్బులు తీయకుండానే తిరుపతి తీశాడని తిరుపతి మీద నింద మోపాల్సిన అవసరం నీకేంటి? తిరుపతి మీద నింద మోపి మీ అమ్మ వాళ్ళ మీదకి మాకు అనుమానం రాకుండా చేయాలని అనుకోవడం వెనక కథ ఏంటి చెప్పండి అంటూ మాట్లాడేసరికి ఇంకేం మాట్లాడకుండా ఇంకా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. వల్లి, నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. నువ్వు మా ఇంటి కోడలుగా ఉండడానికి మేము అస్సలు ఒప్పుకోము అంటూ రామరాజు కాస్త చెప్తాడు. మరి ఇప్పుడు వల్లి నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తుంది? ఇంటి నుంచి వెళ్ళిపోతుందా లేక ఇంట్లోనే ఉంటుందా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.